హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ వచ్చేసి పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి కదండీ! ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వెడ్డింగ్ కార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ రీయూజ్ ఐడియా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలా అయితే నేను ట్రై చేశానండి. నాకు చాలా బాగా వర్క్ అయింది. దీనికోసం నేను ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఈ వెడ్డింగ్ కార్డ్‌ని లోపల పేజ్ అయితే తీసేసి నేమ్స్ ఉన్న పేజ్‌ని ఇలా మొత్తాన్ని లోపల గ్లూతో అంటించేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఇలాగ గమ్‌తో అయితే అంటించుకున్నాను. అంటించుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత దీనికోసం ఒక కవర్ అయితే తీసుకోవాలండి. నేను దీనికోసం కాటన్ శారీస్ కవర్ ఉంటుంది కదండీ! అదైతే కొంచెం పొడుగ్గా ఉంటుంది. సో, అందుకోసమని నేను ఆ కవర్‌ని అయితే తీసుకున్నాను. ఈ కవర్‌ని తీసుకున్న తర్వాత దీన్ని మనం వెడ్డింగ్ కార్డ్‌కి సరిపడగా కొంచెం మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న కార్డ్‌కి ఇది సరిపోయింది. సరిపోయిన తర్వాత దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో మనం ఎవరి ఫోటోస్‌నైతే మనం ఫ్రేమ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో ఫ్రేమ్‌కి తగిన ఫోటోనైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా పిల్లల ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇలా అయితే స్టిక్ చేసేసుకున్నాను ఫోటోనైతే లోపల కదలకుండా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ కవర్‌నైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఉగ్గుల కింద రాకుండా అడ్జస్ట్ చేసుకొని దీనికైతే గమ్ అంటిస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పి నేను స్టాప్లర్‌తో దీన్నైతే పిన్స్ చేసేసాను. ఇలాగ 4 వైపులా కూడా ఇలా పిన్స్ అయితే చేసేసుకోవాలండి. ఇలాగ మనం ఫ్రేమ్స్ చేసుకోవడం వల్ల మన క్రియేటివిటీ అండ్ టాలెంట్ బయటపడుతుంది. అదేవిధంగా మనకి ఇంట్లో మనీ కూడా సేవ్ అవుతుందండి. ఎలా అంటే మనం ఇలా ఫోటో ఫ్రేమ్ చేయించాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది కదా! అలా కాకుండా ఇలాగ ఎవరికైనా చేసి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. లేదంటే మన ఇంట్లో మనమే పెట్టుకోవచ్చు అందంగా ఉండడానికి. చాలా యూజెస్ ఉంటాయి కదండీ! ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫోటో చుట్టూ కూడా నేను ఇలా కుందన్ చైన్ అయితే నేను అంటించుకుంటున్నానండి. ఈ కుందన్ చైన్ వచ్చేసి ₹25 అండి. ఈ షీట్ వచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇలా అయితే ఈ డీమార్ట్‌లో ఎక్కడుంటాయంటే పిల్లల స్టేషనరీ ఉంటుంది కదండీ! అక్కడే ఉన్నాయి ఇవి కూడా. ఎవరైనా కావాలనుకుంటే గనక చూడండి అక్కడే ఉంటాయి. నేను ఇలా అయితే చుట్టూ కూడా అంటించుకుంటున్నానండి. ఎందుకంటే ఫోటో కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడం కోసమని. మీరు ఇవి కూడా లేదంటే గనక లేసెస్ కూడా అంటించొచ్చండి. అది కూడా నీట్‌గా ఉంటాయి. అలాగే ఈ ఫోటో ఫ్రేమ్‌కి కొంచెం ఎక్స్ట్రా బేస్ కోసం నేను వేరే కార్డ్‌బోర్డ్ తీసుకొని దాని సైజులో అయితే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అంటించడానికి కలర్ పేపర్స్ కంటే నాకు ఈ వెడ్డింగ్ కార్డ్‌లో లోపల పేజ్‌ని తీసుకున్నానండి. ఇది కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలా అయితే 4 వైపులా పిన్ చేసేసాను. పిన్ చేసిన తర్వాత ఈ మార్జిన్ అయితే కనిపిస్తుంది కదండీ! నాకు నీట్‌గా అనిపించలేదు. అందుకని ఒక కలర్ పేపర్ అయితే తీసుకొని ఈ మొత్తం మార్జిన్ 4 వైపులా కూడా క్లోజ్ చేసేసాను. నీట్‌గా ఉండడం కోసం అని చెప్పి ఇలా అయితే క్లోజ్ చేస్తానండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దానికి మనం ముందు చేసుకున్న ఫోటో ఫ్రేమ్‌ని అయితే స్టిక్ చేసేయాలి. నేను దీనికోసం మొత్తం గ్లూని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీనికి కాసేపు ప్రెస్ చేసి ఏదైనా కొంచెం తలగడ పెడితే గనక స్టిక్ అయిపోతుందండి బాగా. అలాగే దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం పిన్స్ కూడా వేసుకున్నానండి. త్వరగా ఊడిపోకుండా ఉండడం కోసమని, చాలా స్టిఫ్‌గా ఉండడం కోసం. అలాగే ఈ పిన్స్ వేసిన చోట ఆ పిన్స్ అనేవి కనిపించకుండా ఫోటో ఫ్రేమ్ అందం అనేది పాడవకుండా ఉండడం కోసమని ఈ కుందన్ చైన్ అనేది ఎక్కడైతే పిన్స్ వేసానో అక్కడక్కడ అంటించేసానండి. ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని హ్యాంగ్ చేయడానికి ఇలా నేను ఒక కార్డ్‌బోర్డ్ అయితే తీసుకొని దాన్ని వెనకాల గమ్‌తో స్టిక్ చేసుకున్నాను. కాసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే గనక అది స్టిక్ అయిపోతుందండి. స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా నిలబెట్టొచ్చు. తర్వాత దీని ఫైనల్ లుక్ చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చూసేయండి. ఒక లుక్ అయితే వేసేయండి. చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. డబ్బులు పోసుకొని కొనుక్కునే దానికంటే మనం చేసుకున్న ఫోటో ఫ్రేమ్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా! సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.